యువతకు ఉపాధి ముఖ్యం, లేకపోతే వలసలు తప్పవు. ఉత్తరాంధ్రలోని ఆ జిల్లాలో అదే జరుగుతోంది. ఉన్న ఒక్క పరిశ్రమ 2004లోనే మూతపడింది. తిరిగి తెరిపిస్తామన్న పాలకుల హామీలు నీటి మూటలయ్యాయి. పరిశ్రమల ఏర్పాటుతోనే ప్రగతి సాధ్యమన్న వాస్తవాన్ని వైసీపీ ప్రభుత్వం మర్చిపోయింది. కూటమి సర్కార్ ఇండస్ట్రీస్ అవసరాన్ని గుర్తించి ప్రోత్సహిస్తోంది. దీంతో ఆ జిల్లాలో 30,000 కోట్లతో భారీ ప్రాజెక్టుల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇంతకీ ఏదా జిల్లా, అక్కడ పెట్టనున్న పరిశ్రమలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రజాప్రతినిధి నిత్యం ప్రజల కోసం ఆలోచించాలి. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అభివృద్ధి కోసం వాడుకోవాలి. కానీ రాజకీయం వ్యాపారంగా మారుతున్న ఈ రోజుల్లో ఇలాంటివి సాధ్యం కాదు. అయితే ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కోసం ఏదో చెయ్యాలన్న తపన కొందరిలో మాత్రమే కనిపిస్తుంది. వైసీపీ పాలనలో అభివృద్ధి చాడలేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ విస్మరించారు. కూటమి ప్రభుత్వంలో పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతోంది. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు వెనుకబడిన జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటు ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతం. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లక తప్పటం లేదు. ప్రభుత్వాలు మారినా సిక్కోలు ప్రజల వలస బతుకుల్లో మాత్రం మార్పు రాలేదు. దీనికి అడ్డుకట్ట వెయ్యాలి అంటే స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. అయితే జిల్లాలో ఆశించిన స్థాయిలో పారిశ్రామిక ప్రగతి లేకపోవడంతో చదువుకున్న యువత నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న చర్యలు సిక్కోలు వాసుల్లో భవిష్యత్తుపై ఆశలు చిగురిస్తున్నాయి. చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పారిశ్రామిక అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించే ఆముదాల వలస సహకార చక్కెర కర్మాగారం 2004లోనే మూతపడింది. దీంతో చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పరిశ్రమను తెరిపించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీన్ని పునః ప్రారంభిస్తామని జగన్ ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం ఆముదాల వలస నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా కూన రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కోసం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని ప్రయత్నించారు. కానీ దీన్ని పునః ప్రారంభించే బదులు కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తేనే మంచిదని నిపుణుల కమిటీ సూచించింది. దీంతో ఎమ్మెల్యే రవికుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ఒప్పించారు. దాదాపు 30,000 కోట్ల పెట్టుబడితో వీటి స్థాపనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆముదాల వలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలంలో 1600 ఎకరాల్లో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. నాగావళి వంశధార నదుల మధ్యలో 800 మెగావాట్ల సామర్థ్యంతో 4 థర్మల్ యూనిట్ల ఏర్పాటుకు ఏపీ జెన్కో సర్వే చేపట్టింది. ఫలితంగా 3200 మెగావాట్ల సామర్థ్యంతో భారీ థర్మల్ పవర్ ప్లాంట్ ఆముదాల వలస నియోజకవర్గంలో ఏర్పాటు కానుంది. ఇవి కార్యరూపం దాల్చితే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. 40 రోజుల్లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ను రెడీ చేయాలని జెన్కో అధికారులు నిర్ణయించారు. అంతా అనుకున్నట్టు జరిగితే వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు ప్రగతికి దోహదం చేస్తుంది. పరిశ్రమల ఏర్పాటుకు విద్యుత్, నీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల కల్పన ఎంతో ముఖ్యం. కూటమి ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాగావళి వంశధార నదుల్లోని నీటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రాజెక్టులు చేపడుతోంది. పెండింగ్లో ఉన్న సాగునీటి పథకాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. దీంతో పెట్టుబడిదారులు పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు. జగన్ జమానాలో వెనుకబడిపోయిన పారిశ్రామిక రంగం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మెరుగుపడుతోంది. శ్రీకాకుళం జిల్లాకు ఇదో వరంలా భావిస్తున్నారు.